అందుకే వనవాసంలో ఉన్నప్పుడే ఒక సందర్భంలో దశరథుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుఃఖంతోనే కన్నుమూశాడు. తర్వాత భరతుడు వచ్చేటప్పటికి ఇదంతా ఇంత అనర్థం జరిగింది అని ఎంతో బాధపడి భరతుడు వెంటనే పెద్ద సైన్యంతో పరివారంతో రాముడున్న చోటకొచ్చాడు. అప్పుడు అందరూ రాముడికి అనేక విధాలుగా చెప్పారు, ఇప్పుడు అంతా అయిపోయింది, ఏం పర్వాలేదు, మళ్ళీ మీరు వచ్చి చక్రవర్తి కావచ్చు, తమరే చక్రవర్తి కావాలి, దానికి ఆ అర్హత మీ ఒక్కరికి మాత్రమే ఉంది, కాబట్టి తమరు వచ్చి చక్రవర్తి కావాలి అని ఎన్నో రకాలుగా అందరూ చెప్పారు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పాడు, నీకు వనవాసం చెయ్యమని ఆజ్ఞ చేసింది ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు ఆ తండ్రే లేనప్పుడు, ఆయనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ తండ్రికి ఇచ్చినటువంటి మాటను ఎందుకు మనం ముఖ్యం ఇంకా పట్టుకోవడం? కాబట్టి పర్వాలేదు, ఆయనే లేడు కాబట్టి మళ్ళా తమరు వచ్చి ఆ సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అని చెప్పినప్పుడు రాముడు ఒక గొప్ప మాట చెప్పాడు. యద్యపి ఇప్పుడు నేను వచ్చి సింహాసనంలో కూర్చుంటే, ఆ చక్రవర్తి స్థానంలో కూర్చుంటే ఈ ప్రపంచంలో నన్ను అడిగేటటువంటి వాడు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ దీన్నంతా కూడా నా తండ్రి స్వర్గం నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన కేవలం ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు, కానీ ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి ఆయన ఆ స్వర్గంలో ఉంటూ ఇదంతా చూస్తూ ఉంటాడు, నన్ను గమనిస్తూ ఉంటాడు. రేపు నేను నా శరీరాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నన్ను ఎవరు అడగరు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నా తండ్రి కనుక నన్ను అడిగితే, నేను నీకు ఇలా ఆజ్ఞ చేస్తే నా ఆజ్ఞని పరిపాలించకుండా వనవాసం పూర్తి చేయకుండానే వచ్చి సింహాసనంలో కూర్చున్నావే అని గనక నా తండ్రి నన్ను అడిగితే అప్పుడు నేనేం సమాధానం చెప్పేది? అప్పుడు నేను సమాధానం చెప్పడం కుదరదు. కాబట్టి ఇలా చేయడం యోగ్యం కాదు. అంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటను తప్పావు కదా అని నా తండ్రి నన్ను అడిగితే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? కాబట్టి ఇటువంటి కార్యం చేయడం తగదు. ఎలాగైతే తండ్రికి నేను మాటిచ్చానో అదే రకంగా వనవాసం పూర్తి చేసి తర్వాత వెళ్ళాలి అని రాముడు అక్కడ ఇంత గొప్ప ఉపదేశం చేస్తాడు. కాబట్టి మనందరం అనుకుంటూ ఉంటాం, అదంతా ఆయన ఉన్నప్పుడు జరిగేది, ఇప్పుడు ఎందుకు చేయడం, వాళ్ళేం చూడట్లేదు కదా, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటాం. భగవంతుడు చూస్తాడు, పైనున్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు మనం ఏం చేసినా కూడా. అదంతా వాళ్ళంతా ఉన్నప్పుడు చేసాము, అదంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేయడం, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు అని మనం అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు ఉండనే ఉన్నారు, భగవంతుడు ఉండనే ఉన్నాడు, మనం చేస్తూ ఉన్నటువంటి కార్యాలన్నిటికీ సాక్షిగా ఉన్నాడు, అన్నిటినీ ఆయన చూస్తూనే ఉంటాడు.